ఉన్నాను సార్. అలా అనుకున్నావా? అవును సార్. మా నాయనే నీకు జీతం ఎంతరా? అంతకుముందు 10,000 ఇచ్చేవారు సార్. ఈ మధ్య కట్ చేసి 5,000 ఇస్తున్నారు సార్. ఏం సార్ జీతం పెంచుతున్నారా? అవునరా, ఇంకో 1000 కట్. ఎవరైనా జీతం పెంచుతారు, ఈయనేందుకు కట్ చేస్తున్నాడు. ఆఖరికి నా శాలరీ 0 చేసేలాగున్నావు గారా. నా బంగారం మేడం వచ్చేసింది. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. అరే మామా, జాబు గోవిందా గోవిందా. అక్కడ మందు కొట్టి షాక్ ఇచ్చింది, ఇక్కడ మేడంకి వచ్చి షాక్ ఇచ్చింది. ఈ షాకుల మీద షాకులు ఏంట్రా బాబు? టెన్షన్ ఫ్రీ మామా. పైన దేవుడున్నాడు, కింద మనం ఉన్నాం. పవర్ వాడిది, పని మనది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మ్యామ్ సారీ మ్యామ్, నేనేదో తెలియక చేసాం. ఎక్స్క్యూజ్ మ్యామ్. లైట్ తీసుకో. న్యూ జాయినింగ్. ఎస్ మ్యామ్. వాట్స్ నేమ్? రోబో. రోబో? అంటే అందరూ రోబో అని పిలుస్తారు. మై ఒరిజినల్ నేమ్ ఈస్ రజనీకాంత్. నైస్ నేమ్. థ్యాంక్ యూ మ్యామ్. రజనీ ఫ్యాన్ వా? ఎస్ మ్యామ్. ఏం చేస్తున్నా? అంటే సార్ ఇచ్చిన ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఏంటి కాలిపోతున్నావు? అంటే ఫీవరా? హాస్పిటల్ వెళ్ళకపోయావా? బాత్రూమ్కి వెళ్తే తగ్గిపోతుంది మేడం. ఫీవర్ అలా కూడా తగ్గితే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు? మీరు మౌస్ వదిలిస్తే ఆటోమేటిక్ తగ్గిపోతుంది మేడం. మీరు చేయి తీయద్దు మేడం. నాటీ బాయ్. ముందు మౌస్ వాడడం నేర్చుకో. నువ్వు కూడా న్యూ జాయినింగా? ఎస్ మేడం, ఐఎమ్ సుబ్బు. మేడం వాడు ఊపిరి పైన పోయేటట్టుంది మేడం. చేయి తీయండి. మీ జనరేషన్ కి వోల్టేజ్ ఎక్కువగానే ఉంది. రెగ్యులేటర్ వాడండి. ఒరే రోబో, రెగ్యులేటర్ వాడమన్నదేంట్రా? ఏ రెగ్యులేటర్ రా? అదేరా, ఫ్యాన్ కి వాడతాం కదా. స్పీడ్ పెంచడానికి తగ్గించడానికి, పెంచడానికి తగ్గించడానికి. స్పీడ్ రెగ్యులేటర్. అలాగే ప్రాక్టీస్ చేయండి, కంట్రోల్ అవుతుంది. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. నువ్వు చాలా అందంగా స్మోక్ చేస్తావు హర్షిత. ఎస్. ఒరే దుర్మార్గుడా, మేడం నెత్తిన మీద ఐస్ గడ్డ పెడుతున్నావు గారా. మేడాన్ని పూర్తిగా ఊడ్చేస్తున్నావు గారా. నీ సిగరెట్ పొగ కూడా ఫెంటాస్టిక్ ఫ్లేవర్. నీ కింద పని చేసే మేడం నీ ముందు సిగరెట్ తాగుతుంటే ఆ పొగ పీల్చి ఆనందిస్తున్నావు. నువ్వు సిగరెట్ కాలుస్తుంటే చాలా బాగున్నావు. ఇంతకీ విషయం ఏంటి? ఏం లేదు హర్షిత, మన కంపెనీ ఆల్రెడీ టాప్ 10లో ఉంది. అఫ్ కోర్స్ దానికి కారణం నువ్వే, కానీ టాప్ 3లోకి వస్తే ఇంకా బాగుంటుంది. అది నువ్వు మాత్రమే చేయగలవు. I'll try my level best. అబ్బా, ఆ మాట చాలు. హర్షిత, చెక్ ద ఫైల్. నీ స్థాయి ఏందో మేడం స్థాయి ఏందో అర్థమైపోతుందిరా. Everything is okay. నువ్వు చూసావుగా, నేను హ్యాపీగా సైన్ పెట్టేస్తా. హర్షిత, బార్క్లెస్ కంపెనీ యుఎస్ వాళ్ళ ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉంది? 2 days లో కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రాబర్ట్ బాస్ జర్నీ కంపెనీ పరిస్థితి? ఈ రోజు ఫినిష్ అవుతుంది. మన కంపెనీకి ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ రాకుండా చూసుకునే బాధ్యత నీదే. Of course. థ్యాంక్ యూ. నువ్వు చెప్పావుగా, హ్యాపీగా పడుకుంటాను. దూర్త లక్షణానికి పరాకష్ట వీడు. బంగారం, ఈసారి మనం ఎక్కడికైనా దూరంగా వెళ్దామా? ఎందుకు వీకా? అప్పుడే పడేస్తావా? ఏం పడేశాను? నా వాల్యూ బంగారం కన్నా వజ్రం గొప్పదన్నావుగా. అదా, సారీ. కొట్టకుండా చెప్పొచ్చుగా. ఇంకోసారి మర్చిపోకుండా ఉంటావని. ఛే, పొరపాటున కమిటీ అయినట్టున్నానే. అదే కంటిన్యూ చేస్తానులే. ఇప్పుడు చెప్పు, ఈసారి ఎక్కడికైనా వెళ్దామా? నాకు టెండర్ పెట్టినట్టున్నాడు. ఏంటి స్పెషల్ గా చూస్తున్నావు? పెదవి వంగినట్టుంటేను. నిన్నటి దాకా బానే ఉందిగా, ఇప్పుడే వంగిందా? అంటే నేను నీకు బోర్ కొట్టేశానన్నమాట. అబ్బే అదే లేదు, పెద వంగినా బాగుంటావు, అసలు పెదవే లేకపోయినా బాగుంటావు. అంటే నాకు పెదవి లేదా? ఎందుకు లేదు? ధనుసు లాంటి నీ పెదవులు, ధనుసు లాంటి నీ కనుబొమ్మలు, ఎక్కువ పెట్టిన ధనుసు లాంటి నీ నడుము. ధనసు తప్ప నీకు ఇంకేం రాదా? ఎందుకు రాదు? పొలం దున్నే నాగలి నీ ముక్కు, పాములోడు ఊదే నాగస్వరం నీ నడుము. ఇక ఆపుతావా నీ స్వరం? నువ్వు నవ్వితే బాగుంటావు తెలుసా? ఎందుకు కొట్టావు? నవ్వకపోతే బాగోనా? ఇది కాస్త తేడా ఉంది. బాగుంటావు బాగుంటావు. యావరేజా? లేదు, ఫుల్. మరి కోపంలో
అబ్బో దీనికి ఈ పిచ్చి కూడా ఉందా? బానే ఉంటావు. మరి ఏడ్చినప్పుడు దీన్ని మామూలుగా లేపకూడదు, పొక్కరైనంతో లేపాలి. బాగుంటావు. ఇప్పుడు ఎందుకు కొట్టావు? నేను ఏడిస్తే బాగోనని మా అమ్మ చెప్పింది. నువ్వు నన్ను ఎప్పుడు ఏడిపించకు. అలాగే. మరి నా నడక హంస, మాట చిలక. చెప్పు వజ్రం. సార్ బిల్. కంగారు పడుకు, బిల్ నేను కట్టంలే. అనవసరంగా ఆశపడ్డాను. మీరు మారర్రా? హోటల్కి వెళ్తే బిల్ చూస్తారు, ఆటో ఎక్కితే మీటర్ చూస్తారు. అబ్బే నేనేం అలా చూడట్లేదు, బిల్లు చాలా తక్కువ అని చూస్తున్నాను వజ్రం. బిల్ సార్. మళ్ళీ ఇదేంటి? సాయంత్రానికి నీ రేంజ్కి సరిపోయిందా బిల్? బాగా ఈ అమ్మాయిని మెయింటైన్ చేయడం అంటే ఏనుగుని మేపినట్టే. మేడం బిల్. ఈ బిల్లు నేను పే చేస్తానే. వద్దులే, నేను పే చేస్తాను. నెక్స్ట్ టైం నువ్వు పే చేయి, ఓకే? అబ్బో దీంతో ఎగడం చాలా కష్టమే. రారా వెళ్దామా? రా. Come on. రేయ్ మన మూగ ప్రేమికుడు విప్రో ఎక్కడున్నాడ్రా? నాకున్నది ఒకటి అనుకుంటూ ఎక్కడ తిరుగుతున్నాడు. రారా, నీకు 100 రేలురా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. దా కూర్చో. నీ లవ్ ఏమైందిరా? ప్రపోజ్ చేసావా, పారిపోయి వచ్చేసావా? పలకవేరా, కనీసం పలకరించావా లేదా? రే ఆ మౌనం ఏంట్రా బాబు? కౌసు పలకరించిందిరా మావా. ఏయ్ ఆగు, ఇక్కడేం చేస్తున్నావు? ఇంకోసారి నన్ను ఇలాగే చూసావనుకో టీజింగ్ కేసు పెట్టి బొక్కలో వేయిస్తాను. అయినా చూస్తాను. లవ్వా? ఆ, ఏం పేరు? విప్రో సీను. విప్రో కంపెనీకి ఓనర్వా? కాదు, జాబ్ చేస్తున్నా. సాలరీ ఎంత? 75. 7500. వాచ్మెనా? 75,000. వీడిని ఫుల్గా వాడేస్తే పని అయిపోద్ది. సారీ, క్లారిటీ మెయింటైన్ చెయ్యి. ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నావు? 6 months. సిగ్గు లేదు? 6 నిమిషాల్లో ఐ లవ్ యూ చెప్పుకుని టీలు టిఫిన్లు ఫుల్ మీల్స్ కూడా తినేస్తుంటే యూత్ ఇంకెక్కడున్నావయ్యా బాబు? నా పేరు కౌసల్య. ఫ్రీగా ఇప్పుడు? ఆ, ఫ్రీ కాకపోయినా ఫ్రీ చేసుకుంటావుగా. ఆ, షాపింగ్కి వెళ్దామా? ఆ. పద. రండి మేడం, ఏం కావాలి? గర్ల్స్ కి కాస్ట్లీ మోడర్న్ డ్రెస్సెస్ అలాగే ప్యాంట్స్ అండ్ షర్ట్స్ చూపించు. ఓకే రండి. పద. జెంట్స్ వి చూపించండి. ఓకే మేడం. ఎవరి సైజు? ఇతని సైజ్. జేబులన్నీ దోచై జీతమంతా వాడై రక్తమంతా పీల్చై వాడి జీవితాన్ని మార్చే. జర్నీ సినిమా గుర్తొచ్చిందా? అవును. అలాగే ఉంటుందిలే. ఇవి ప్యాక్ చేయండి. సో ఇక్కడ డ్రెస్సెస్ బాగున్నాయి కదా, నాకు బాగా నచ్చాయి. నెక్స్ట్ టైం కూడా ఇక్కడికి వద్దాం. 30,000 అయింది, ఇచ్చే. నాకేసై పూర్తిగా